మాటలతో ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటాం. చుట్టు మాటలతో ఎంతో సమయాన్ని పాడు చేసుకుంటాం. అలా సమయం పాడైందని వ్యర్థమైందని కూడా మనకు అనిపించదు. ఈ వృధా పనులు మాటలు ఆపి లోపల చూడాలి. ఒక ఆధ్యాత్మిక మార్గంలో లోపల చూడమని చెప్తూ ఉంటాను. ఈ చుట్టు పనులు వృధా పనులు మానేసేసి లోపల చూడాలంట. చూడండి, లోపల చూడండి, బ్రహ్మమే తానని తెలియబడుతుంది. ఎప్పుడూ అంతర్ముఖమైన వాళ్ళకి లోపల చూడటం అంటే అంతర్ముఖం అవటం అన్నమాట. మనం చూసుకోవటం. అలా అయిన వాళ్ళకి ఏమవుతుంది? బ్రహ్మమే తానని తెలియబడుతుంది. ఎంతో కొంతకాలానికి బ్రహ్మమే తానని, లోపలే బ్రహ్మమై ఉన్నామని, అంతటా బ్రహ్మమే అని తెలుస్తుంది. రెండు కళ్ళు మూసి గాలిని పూనిక దృష్టి కుదుటపరిచి ఏకదృష్టితో, ఎక్కడ కుదుటపరచాలి? ఇక్కడ ఏకదృష్టితో నిశ్చలమై బయట లోపల, అంటే బయట లోపల కూడా బ్రహ్మమని వెల్లడవుతుంది. మన లోపల ఉన్నది బ్రహ్మమే, బయట ఉన్నది బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అని మనకి వెల్లడవుతుంది. చూడగా ప్రపంచం మరుగవుతుంది. ప్రపంచం అంతా ప్రపంచంలాగా ఉంటుంది, కానీ మనకి అంటే మనకి బాహ్య దృష్టి తగ్గిపోద్ది అనమాట. బాహ్య దృష్టి అంతమైపోద్ది. ఇంకా మనకి బాహ్యము అన్నది అంతర్దృష్టి పెరుగుతుందని అర్థం. అంతా వేరు కాక మనమే అన్నంత తెలియబడుతుంది. అంతా వేరు కాదు, ఎవరు వేరు కాదు, నువ్వు నేను ప్రపంచం అంతా వేరు కాదు, ఉన్నదంతా ఒకటే బ్రహ్మమే, అది మనమే అనేది తెలియబడుతుంది. శరీరం నేను కాదు, ఆలోచనలు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మరపులేని తెంపులేని జ్ఞానమే నేనను ముక్తి. ఇది కాదు అది కాదు శరీరం మనం ఎంచుకున్నాం అనుకోండి, ఇది అదా ఏది జ్ఞానం అని మనం ప్రశ్న చేసుకుంటే అది నేను కాదు, ఇంద్రియాలు కాదు, శరీరం కాదు, ఏది కాదు. మరి ఈ మరుపు తెరుపులే అంటే ఇంకా అఖండమైనటువంటి జ్ఞానం తెలియబడుతుంది అన్నమాట. తెంపులేని జ్ఞానమే నేను 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 అని లోపల అనేదే ముక్తి అని తెలియబడుతుంది. అంతా నేనేని అయినప్పుడు అన్యం ఏముంటుంది? అంతా మనమే అనుకున్నప్పుడు ఏముంటుంది? వేరే ఏమీ ఉండదు, వేరుగా లేదని తెలుస్తుంది. మనకంటే వేరు ఏది కాదనే జ్ఞానికి అసలే ఉండదు. జ్ఞానులు ఏమనుకుంటారు? అంతా నాకంటే వేరుగా ఏమీ లేదు అనుకుంటారు. వాళ్ళకి ఇంకేమీ ఉండదు, వేరు అనేది ఏమీ ఉండదు. అంతా మనమే, ప్రపంచం అంతా మనమే, అందరిలోనూ మనమే ఉన్నాం, అంతా అందరం ఒకటే అన్న భావం ఏర్పడదు. చిన్న వయసులో ఆటలో పాటలు, వయసులో సంసారం, ముసలితనంలో మూలుగుతూ ఉంటాం. రేపంటే ప్రాణం ఖాళీ అవుతుంది. ముందుగానే జీవుడు ఉండగానే దేవుని స్మరించాలి. సత్సంగంతో నిస్సంగులు అవ్వాలి. సత్సంగులు అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పే చోట నలుగురు కూడి చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి చోట ఉండాలన్నమాట. నిస్సంగులు అవ్వాలి. నిస్సంగం అంటే నిర్మోహత్వం. దాని నుండి నిర్మోహత్వం, మోహం తగ్గిపోతే ఏముంటుంది? నిశ్చలతత్వమే ముక్తి మార్గం. బ్రహ్మ పదవిని పొందే ప్రజ్ఞ మనదవుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి, నిస్సంగత్వం, సత్సంగత్వం, శంకరులు చెప్తారు కదా, దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? ముక్తి మార్గం. నిశ్చలతత్వం, ఎప్పుడైతే మనసుకు నిశ్చలత్వం వచ్చిందో ముక్తి మార్గం అదే. బ్రహ్మ పదవిని పొందే ప్రజ్ఞ మనలోనే ఉంది. ఎవరో మనకి బ్రహ్మాన్ని మన చేతిలో పెట్టరు. ఆ మన ప్రజ్ఞ వల్ల, మనమే జ్ఞానం వల్ల, పెద్దల మాటల వల్ల అదే మార్గంలో వెళ్ళి మన ప్రజ్ఞ వల్ల మనమే బ్రహ్మ పదవిని సాధించాలి. బ్రహ్మ పదవి అంటే ఏంటి? బ్రహ్మమే నేనని, తానే బ్రహ్మై ఉన్నానని, అంతా ఉన్న బ్రహ్మే మనలో ఉన్నదని తెలుసుకోబడమే బ్రహ్మ పదవి. ఇంకోటి వద్దని ఇంకోటి చెప్పుకుందాం. ఆలోచించండి, బాగా వినండి.